Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా 15 తారీఖు లోపు మరి ఒడ్లు కొనకపోతే మొత్తం కూడా రాష్ట్రాన్ని దాటనివ్వ అడుగుపెట్టని కిషన్ రెడ్డిని అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ని కూడా మరి విమర్శించిన పరిస్థితి. మాట్లాడదాం నాతో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్ అంటే 15 తారీఖు లోపు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోకపోతే అడుగు కూడా బయట పెట్టనియా, అడుగు లోపల కూడా పెట్టనియా, అసలు కాళ్ళ కట్టెలు పెడుతున్నారు, నేను ఏది చేద్దామన్న బీజేపీ నాయకులు అని అంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈరోజు కేంద్రం సహకారం లేకుంటేనే రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో వచ్చిందా? ఈ రాష్ట్రానికి త్రిబుల్ ఆర్ వచ్చింది, రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది. ఎట్లా వచ్చింది? కేంద్రం సహకరిస్తున్నాగా త్రిబుల్ ఆర్ వచ్చింది. ఈ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే కదా వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చర్చ పక్కదారి పట్టాల, ప్రజలు అడిగేటటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది, రైతులు నిలదీసేటటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఒక పక్క నెల రోజులు ధాన్యాన్ని తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లో ఐకేపీ సెంటర్లలో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈ పడిగాపులు కాస్తున్నటువంటి విషయాన్ని అంతా కూడా మర్చిపోవాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని తిడితే, లేదా కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని తిడితే ప్రజలు మర్చిపోతారని భ్రమలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నట్టు. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నట్టు, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు వారు మాట్లాడేటటువంటి మాటలు బట్టి మాకు అర్థమవుతుంది. కానీ ప్రజలకు అన్నీ తెలుసు. ఈరోజు కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి కిషన్ రెడ్డి గారు ఎక్కడైనా మంచి చేయాలనే ప్రయత్నం చేస్తారు తప్పితే ఎక్కడా కాళ్ళల్లో కట్టపుడకలు పెట్టాల్సిన అవసరం కిషన్ రెడ్డి గారికి లేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతుల ఒడ్లు ఎందుకు కొనట్లేదు? మిగతా రాష్ట్రాలకు 90%, 100% కొంటా ఉన్నారు, ఇంకా ఎక్కువ కొంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు మరి కేంద్ర మంత్రులు కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎందుకు మాట్లాడతలేరు? కేంద్రం నుంచి సహకారం తీసుకోవాలనుకుంటే దగ్గర ఢిల్లీకి వెళ్ళాలి, మాట్లాడాలి, కేంద్ర మంత్రులతో అడగాలి. కానీ తిడితే వాళ్ళు వచ్చేసి కొనుగోలు చేసి వెళ్ళిపోతారా? ఈరోజు ఈ కేంద్రం కొనుగోలు చేస్తున్నటువంటి సేకరిస్తున్నటువంటి దేశం మొత్తం మీద ధాన్యంలో 50% ధాన్యం ఈ తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వకుంటే 50% ధాన్యం ఈరోజు కేంద్రం ఎట్లా కొట్టది? ఈరోజు మీ సంస్థలు కొన్ని ఏవైతే ఉన్నాయో బ్యాంకు నుంచి అప్పులు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, దానికి వెసులుబాటు ఇచ్చారు. ఈరోజు కేంద్రమే బ్యాంకు లోన్ ఇస్తున్నది, వడ్డీ కూడా కేంద్రమే ఇస్తున్నది, గోదాములు కేంద్రమే ఇస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? కమిషన్ తీసుకొని వడ్లు కొనియడం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? అందుకే ఒకసారి 2 సార్లు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు గౌరవప్రదంగా ఈ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటే దానికి కిషన్ రెడ్డి గారు మీరు ఇందేస్తే ఏమొస్తుంది? మీరు అడగండి. ఆయన కలుస్తా అంటున్నాను కానీ కిషన్ రెడ్డి వద్దన్నాడు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఎందుకు వద్దంటారు? కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారితోనే నేరుగా మాట్లాడవచ్చు కదా. కిషన్ రెడ్డి గారు పూర్తి సహకారం అందిస్తారు కదా, ఎందుకు వద్దంటారు? ఈరోజు ప్రధానమంత్రి గారిని ఎన్నోసార్లు కలిసిండ్రు, ఈరోజు మిగతా కేంద్ర మంత్రులు ఎన్నోసార్లు కలిసిండ్రు. ఏ కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి గారు చెప్పలేదు వద్దని. ఎందుకు చెప్తారు? ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది, కేంద్రంలో ఒక పుట్టినటువంటి పార్టీ కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నది. ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్తారు, పనులు చక్కదిద్దుకుంటూ వస్తారు. ఆ రకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెళ్ళినా కూడా కేంద్రం పూర్తిగా సహకరిస్తారు. మీ పార్టీలో అంటే నాయకులు కొంత మాస్ ఫాలోయింగ్ కానీ రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ కానీ మరి బీజేపీ నాయకుల్లో లేదా? మోడీ అన్నటువంటి వ్యాఖ్యలు ఏదైతే మేరేసే జోడో అన్నాడో దానిపైన కూడా బీజేపీలో చర్చ జరుగుతుంది. మెరసే జోడో అంటే కేంద్రం నుండి దేశ ప్రధానమంత్రిగా అన్ని రకాలుగా సహకరిస్తా, మీరు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సమన్వయం సహకారంతో పోవాలని చెప్పిండు తప్పితే ఏదో రేవంత్ రెడ్డి గారు వచ్చి మా పార్టీలో జాయిన్ కమ్మని చెప్పలేదు. ఎట్లా చెప్తారు? ఒక దేశ ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో ముందుకెళ్ళాలి, ఆ రకంగా మీరు కలిసి రావాలని మాట్లాడింది తప్పితే ఎందుకు ఆ విషయం చెప్పిండు అంటే, గతంలో తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది. 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేంద్ర పథకాలు అనేక పథకాలు ఈ రాష్ట్రంలో అమలు కానియకుండా చూసారు. కాబట్టి ఆ రకమైన పరిస్థితి రావద్దు, మీరు కలిసి రండి అనే మాట మాట్లాడారు. రేవంత్ రెడ్డి పదే బీజేపీ ఎమ్మెల్యేలను, బీజేపీ ఎంపీలను, మంత్రులను కూడా టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు పదే బీజేపీ అడ్డం పడుతుంది, బీజేపీకి సంబంధించిన నాయకులు అడ్డం పడుతున్నారని చెప్తారు? ఏ విషయంలో? అసలు అడ్డం ఎందుకు మేము పడతాము? మాకు అడ్డం పడాల్సిన అవసరం ఏమున్నది? మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న పార్టీ కదా. అసలు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎట్లా? భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో చేసిన విషయం కానీ, చెప్పిన మాటలు కానీ,
తూచా తప్పకుండా అమలు చేస్తేనే, పాటిస్తేనే, ఒత్తిడి తీసుకొస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందాలని కోరుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు రాష్ట్రం ముఖ్యం, మాకు ప్రజలు ముఖ్యం, మాకు దేశం ముఖ్యం. కానీ మేము చిల్లర రాజకీయాల కొరకు మాత్రం ఏదైతే దిగజారి మాట్లాడడం.